వైసీపీ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కొరకు ఎటువంటి రాజీ లేకుండా ముందడుగు వేస్తుందని, ఇప్పటికే వివిధ రూపాల్లో నిధులు మంజూరు చేసి పునర్నిర్మాణాలు చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నూరి ఫాతిమా, గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య అన్నారు. బుజ్జయ్యతోట మహాలక్ష్మి టెంపుల్ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని హాజరైన భక్తులకు అన్న సంతర్పణ చేశారు. మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని, వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. గుంటూరు సమన్వయకర్త అది నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర రైతు బజారు ఫ్లవర్ మార్కెట్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ స్టేడియంని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది. గుంటూరులో మొట్టమొదటిది ఈ యాదాపు కోస్తా ప్రాంతంలో అత్యంత పురాతనమైన స్టేడియం బీఆర్ స్టేడియం. దాన్ని ఇవాళ శాప్ ఆధ్వర్యంలో తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేయడానికి వాళ్ళు పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా అక్కడ మిగతా గేమ్స్ ఏదైతే వాలీబాల్, బాస్కెట్బాల్ మిగతా ఉన్నాయో అవి కూడా పక్కన ఇంకా కొత్తగా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా తీర్మానించుకొని ఈ ప్రాంతంలో ఏదైతే స్పోర్ట్స్కి మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. అదే కాకుండా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైతే గత పార్లమెంట్ సభ్యుడు కనీసం కంటికి కనబడకుండా తిరిగాడో, ఒక బడా పారిశ్రామికవేత్త, కానీ ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అనేది ఈ ప్రాంతంలో పెడతానికి అతను మనసు కలగల. ఎలక్షన్స్లో మటుకు ఇక్కడ పరిశ్రమలు పెడతాను, వేలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి 10 సంవత్సరాలు దాటినా కూడా ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా, ఒక్క ఉద్యోగం కూడా అవకాశం కల్పించలే. కానీ అతని చేతిలో పెద్ద డబ్బులు ఉన్నవాడు, ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పినవాడు ఒక్క పని కూడా చేయలే. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని వైనం. మరి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, పూల మార్కెట్ దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన మేరకు, అంటే నాయకుడు అని అంటే అక్కడికి వెళ్ళి ఓట్లు అడగడం కాదు, నాయకుడు అని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల్ని ఎలా తీర్చాలి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఓటు వేయండి అని కాకుండా అసలు మీకేం కావాలి, మేమేం చేయగలము. ఈ 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు సొంత నిధులతో, ముస్తఫా గారు సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, గుళ్ళకి కూడా మరి ఎండోమెంట్ నుంచి మనీ శాంక్షన్ చేయించి దానికి మొత్తం మరమ్మతులన్నీ చేయిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేసి పెట్టాము. ఈరోజు మీరు చూసుకుంటే గర్వించదగ్గ 26 ఎకరాలున్న బీఆర్ స్టేడియంని గతంలో వాళ్ళు ఏమీ చేయలేక అలా వదిలేస్తే దాన్ని మేము మాట్లాడి శాప్ ద్వారాగా ఫండ్ రిలీజ్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క చోట కూడా మీరు చూసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఆశయం, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశయాల మేరకే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని